హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ ఫ్రై బిర్యానీ చేశాను. మనం హోటల్కి వెళ్ళి తింటే ఎలా టేస్టీగా ఉంటుందో సేమ్ అదే రుచితో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను మసాలా చేశాను, దాంతో మీరు ఇలాగా ప్రిపేర్ చేసుకోండి. చూసారా? ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను. తీసుకుని దీంట్లో ఇది మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం, ధనియాల పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గడ్డ పెరుగు వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇది చికెన్కి మంచిగా పట్టేటట్టు కింద కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకుని ఇది కూడా మంచిగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు టైంని బట్టి దీన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక అరగంట సేపు దీన్ని మ్యారినేట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రైస్ని నేను ఇక్కడ 1.5 గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. తీసుకుని దీన్ని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు రైస్ని కూడా నానబెట్టుకోండి. బాస్మతి రైస్ ఎంత మంచిగా నానితే అంత మంచిగా మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, అలాగే పొడవుగా కూడా వస్తుంది. మనం మసాలా చేసుకోవడానికి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ధనియాలు, దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు వేసుకోండి. 3 ఇలాచీ వేసాను, పెద్ద ఇలాచీ ఒకటి, జాపత్రి, అలాగే స్టార్ ఫ్లవర్స్, మిరియాలు, రాతి పువ్వు, లవంగ మొగ్గలు, వీటన్నిటిని వేసుకుని మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని దీన్ని ఇలాగా పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇలాగ పలావ్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇది ఇలా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీలో వేసుకునే మసాలా అంతా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోండి. వేసుకుని ఇవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని వేసాను, ఒక గుప్పుడు కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. వేసుకుని ఇదంతా ఇలాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 ఆనియన్స్ని ఇలాగ చిన్న ఆనియన్స్ ఇవి పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగా అవి కూడా ఇలాగ ఫ్రై అయ్యేటట్టు కింద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి. ఒకసారి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఒక టమాటాని కూడా వేసుకోండి. టమాటా వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ మసాలా వల్ల పలావు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టారంటే మీకు 100కి 100 మార్క్స్ వస్తాయి. అలాగే మనం నానబెట్టుకున్న రైస్లో వాటర్ అంతా తీసేసి ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని ఒకసారి ఇదంతా కలుపుకోండి. ఒకవేళ ఇందులో ఏమన్నా వాటర్ ఉంటే ఒక 2 నిమిషాలు ఇలాగా ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, నేను ఇప్పుడు 2.5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇలాగా 2.5 గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది మనకి పొంగు వస్తుంది కదా, మనకి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో? ఇది మనం చల్లారిన తర్వాత చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో, చికెన్ ఫ్రై
ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని చికెన్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని వేసుకోండి. ఒక ఆనియన్ వేసుకోవడం వల్ల బాగుంటుంది ఫ్రై, కొంచెం గ్రేవీగా ఉంటుంది, మనం కలుపుకోవడానికి బాగుంటుంది. మనకి ఇది మంచిగా ఫ్రై అయ్యేటట్టు కింద ఇలాగ ఫ్రై చేసుకోండి. ఒకసారి మూత పెట్టుకున్నట్టయితే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటోని చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా మగ్గుతాయి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసిన చికెన్లో కూడా వేసాం కదా. ఇవన్నీ చక్కగా మగ్గినాయి. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోండి. ఇలా కలిపి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడికించండి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి కింద నుంచి కలుపుకోండి, ఎందుకంటే మనం కారం వేస్తాం కదా, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం చేసి పెట్టుకున్న మసాలా 1.5 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకుని ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు చూసారా వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఫస్ట్ బౌల్లో ఇలాగ చికెన్ ఫ్రై వేసుకోండి. దీనిపైన మనం రైస్ వేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా వేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.